నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. వి అనే లెటర్ 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈరోజు లెటర్ వి వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నన్ను కలిసిన లెటర్ వి వాళ్ళ సక్సెస్ స్టోరీ. ఎందుకంటే ఈ సక్సెస్ స్టోరీ మీ అందరితో పంచుకుంటే వచ్చే ఆనందం అనంతం. ఎందుకంటే ఒకరు ఎలా గెలిచారు, ఎలా బాగుపడ్డారు మీరందరూ తెలుసుకోవాలి. సో పేరులో అక్షరాలు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే విజయము, పేరు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోతే కష్టాలు. ఇది చాలా ఇంపార్టెంట్ సత్యం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కష్టపడుతుంటారు, ఒకరు విజయం సాధిస్తున్నారు, ఒకరు సాధించట్లేదు. దీనికి కారణం మన పేరులో బలం లేకపోవడం. పేరులో బలం బాగుంటే విజయం తర్వాత విజయం వస్తూనే ఉంటుంది. సో ఈరోజు ఫస్ట్ లెటర్ వితో పేరు ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది. సో లెటర్ వికి సంఖ్యాబలం చార్లిన్ సిస్టంలో 6. 6 అంటే శుక్రుడు, అష్ట ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, సో లగ్జూరియస్ లైఫ్ని ఇచ్చేది శుక్రుడు. సో ఈ లెటర్ వి వాళ్ళు పేదరికంలో పుట్టిన ఈ విలో ఉన్న శక్తి వల్ల చిన్నగా ఎదుగుతూ ఒక గొప్ప స్థానానికి రావాలి. శుక్రుడి దీవెనల వల్ల చాలా హ్యాపీ లైఫ్, లగ్జూరియస్ లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉండాలి. తర్వాత పైథాగరస్ సిస్టంలో వికి సంఖ్యాబలం 4. 4 అంటే నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. సో ఏ కాంబినేషన్ ఆఫ్ 6 and 4 ఈజ్ ఈక్వల్ టు లెటర్ వి. వి ఈజ్ ఎ సింబల్ ఆఫ్ విక్టరీ. ఎందుకంటే లెటర్ వితో ఉన్న వాళ్ళలో 60 to 65% వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. సో సక్సెస్కి వి లెటర్ చాలా హెల్ప్ చేస్తుంది. సో వి లెటర్లో ఉండి బాగాలేని వాళ్ళ గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. సో విలో 2024లో చాలా బాగుంటుంది. 6 and 8 కాంబినేషన్, 4 and 8 కాంబినేషన్ చాలా బాగుంటుంది. లెటర్ వి వాళ్ళకి 2024లో మంచి సక్సెస్ ఉంటుంది. ఒక మార్చి నెల జాగ్రత్తగా ఉండాలి, డిసెంబర్ నెల జాగ్రత్తగా ఉండాలి. సో వి వాళ్ళకి లెటర్ ఏ వాళ్ళతో కానీ, జే వాళ్ళతో కానీ, వైతో కానీ, ఎస్తో కానీ మ్యారేజెస్ చూడకూడదు. చూస్తే ఇబ్బందులు వస్తాయి. సో వి వాళ్ళకి బి కానీ, డి కానీ, ఎం కానీ, కే కానీ, ఆర్ కానీ మంచి మ్యాచ్ అవుతుంది. బిజినెస్ కానీ, మ్యారేజ్ కానీ ఈ రెండు వర్తిస్తాయి. సో లెటర్ వి వాళ్ళకి 2024లో మంచి విజయాలు రాబోతున్నాయి. బట్ మనం ఈరోజు చెప్పుకోబోయేది వి లెటర్ ఉండి కూడా పేరులో సంఖ్యాబలం బాగలేకపోతే ఇబ్బందులు ఎలా వస్తాయి. ఇతని పేరు వెంకటేష్. సో ఈ వెంకటేష్లో ఒక సిస్టంలో పేరు బాగుంది, మరొక సిస్టంలో పేరు బాగలేదు. సో వెంకటేష్లో 33వ నంబర్ ఉంది. ఈ 33వ నంబర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇతరులకి మేలు చేస్తారు. అన్నకి మేలు చేస్తారు, తమ్ముడికి మేలు చేస్తారు, నాన్నకి మేలు చేస్తారు, పిన్నికి మేలు చేస్తారు, బాబాయికి మేలు చేస్తారు. వీళ్ళు మాత్రము ఉండాల్సిన రేంజ్ కన్నా తక్కువ రేంజ్లో ఉంటారు. సో 33 నంబర్ని దేవుడి నంబర్ లాంటి నంబర్ అంటాం. అంటే దేవుడిలాగా ఆలోచించి అందరికీ అన్ని దానం చేసే రకం 33. ఈ కలికాలంలో ఈ 33వ నంబర్ నాట్ గుడ్. ఎందుకంటే ఎవరు ఏం సాయం అడిగినా కాదనకుండా సాయం చేసే నంబర్. మనల్ని మోసం చేస్తారని తెలిసినా కూడా మా అమ్మకి బాలేదు, హాస్పిటల్లో ఉంది, 1 లక్ష రూపాయలు కావాలి, నిజంగా హాస్పిటల్ ఏదైనా వీళ్ళకి తెలిసినా కూడా అరే ఏదన్నా నిజంగా ఉంటే ఆ డౌట్తో డబ్బులు ఎత్తిచ్చేసే గొప్ప నేచర్ 33. దీనివల్ల ఏమవుతుందంటే 33లో సెల్ఫ్ సాక్రిఫైస్, దీని బలిపశువు నంబర్, స్కేప్ గోట్ నంబర్ అంటారు. సో డబ్బు ఖర్చు అవుతుంది, ఉండాల్సిన రేంజ్ కానీ మనం డౌన్ అవుతాము. ఈ 33 నంబర్ ఇక్కడ వెంకటేష్లో ఒక డిఫెక్ట్. తర్వాత ఎక్కువ మంది ఇతన్ని వెంకట్ అని, ఇంకొక 25% వెంకి అని పిలుస్తారు. వెంకట్లో 1, 6 ఎఫెక్ట్ ఉంది. 1 సూర్యుడు, 6 శుక్రుడు. 1, 6 వల్ల ఒక అడుగు ముందుకేస్తే 6 వెనక్కేయాలి. సో వెంకట్లో 1, 6, రమేష్లో 1, 6,
ప్రతి గాంధీలో ఒకటి ఆర్ అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ఎనీ గాంధీ. అన్హ్యాపీ ఎండింగ్, ఎవరు ప్రశాంతంగా చనిపోలేదు. ఎవరి బుట్టో 16 అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ఎవరి బుట్టో. ప్రసాద్ 1 రమేష్ 1 జ్యోతిలో 1 ఈ 1 వల్ల ఎంత ముందుకెళ్ళినా వెనక్కి రావాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద లైఫ్ 0 అయిపోతుంది, డబ్బు నిలబడదు. అండ్ 1 వల్ల 45 years తర్వాత సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వెంకట్ పిలవడం వల్ల. అండ్ కొంతమంది వెంకీ అని పిలుస్తున్నారు. వెంకీలో 13వ నంబర్ అకాల మృత్యు నంబర్, సడన్ డెత్ నంబర్. ఈ 13 ఉంటే ఎంత బాగానే ఉండు, ఆ ముందు రోజు కూడా బాగుంటాడు, నెక్స్ట్ ఉండడు. లైక్ దివ్యభారతి, లైక్ ద గ్రేట్ రాజీవ్ గాంధీ, ద గ్రేట్ సంజయ్ గాంధీ, వీళ్ళంతా 13 బాగున్నారు, పెద్ద స్టేజ్కి వెళ్ళారు. బట్ సడన్గా దే డైడ్ ఇన్ యాక్సిడెంట్స్ ఆర్ బాంబ్ బ్లాస్ట్ ఆర్ అన్హ్యాపీ థింగ్స్. ఒక రాయి ఇసురు కొడితే తగిలేది 13కే. సో ఈ 3 పేర్లలో కూడా కరెక్షన్లు ఇవ్వడం జరిగింది. నేను కోర్స్ ఎలా రాయాలన్నీ వివరించాను. నేను చెప్పినట్టే లక్కీ స్టోన్స్ మన దగ్గర 108 days పూజలో ఉన్న స్టోన్స్ తీసుకొని వెంకటేష్ గారు కోర్స్ రాయడం. బెడ్రూమ్లో వెంకట్ అండ్ వెంకీ స్లిప్స్ పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే ఇలా పిలుస్తున్నారు కాబట్టి ఆ దోషం కూడా ఉంటుంది. ఆ స్పెల్లింగ్స్ మార్చి వెంకట్లో 1 letter, వెంకీలో 1 letter ఇవ్వడం, అది కోర్స్ రాయకుండా ఓన్లీ వెంకటేష్ కోర్స్ రాస్తా. ఇది బ్రాకెట్లో బెడ్రూమ్లో పేపర్ అతికించమన్నాను. సో ఎవరు పిలిచినా ఆ పిలుపు ఇంటి వరకు వస్తుంది. ఈ స్పెల్లింగ్స్ చూసినప్పుడు అది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. లైక్ ఆశీర్వాద్, మనం ఆశీర్వాదే అంటాం. నాన్నగారు ఆశీర్వాద్ చపాతీ పిండిలో ముందు ఒక ఏ, మధ్యలో ఒక AASHIRVAAD. ఎవరు ఆశీర్వాద్ అనట్లేదు, ఆశీర్వాదే అంటాం. AA అది నాన్నగారు ఇచ్చింది అది. సో బ్రహ్మాండమైన సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఆశీర్వాద్ కారం వచ్చింది, ఇంక చాలా రకాలు ఉప్పు వస్తుంది, ఇంకా చాలా వస్తాయి ఆశీర్వాదం నుంచి. ఆ AA వల్ల పట్టినల్లా బంగారమే. సో నేను ఇచ్చిన కరెక్షన్ వల్ల వెంకటేష్కి హెల్త్ బాగయ్యింది. ఆ 33 వల్ల హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఆయనకి గతంలో ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఈ కోర్స్ ఆడడం వల్ల, అంటే ఇవ్వని మొండి బకాయిలు కూడా తిరిగి వచ్చేసాయి. ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతకుముందు ఆయనకి ఒక 2-3 ప్లాట్స్ లిటిగేషన్లో ఉన్నాయి, అవి సాల్వ్ అయిపోయినాయి. తర్వాత ఆయనకి మంచి జాబ్ వచ్చింది. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఒక మనిషికి మంచి ఉద్యోగం, డబ్బు, మంచి భార్య, మంచి సంతానం ఇవి ఉంటే మంచి విజయం సాధించినట్టే. డబ్బుండి పెళ్ళి కాకపోయినా వేస్టు, పెళ్ళయి పిల్లలు లేకపోయినా ఇబ్బందే, పెళ్ళయి విడిపోయి ఉన్న ఇబ్బందే, ఇంట్లో ఉండి కొట్టుకుంటా ఉన్న ఇబ్బందే. అన్నీ బాగుంటే అతని జీవితం ప్రతిరోజు పండగలాగా. సో మీ పేరులో వైబ్రేషన్స్ తెలుసుకోవడానికి నేను ఒక నంబర్ ఇస్తాను, నా పర్సనల్ వాట్సాప్ నంబర్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా. సో నా వాట్సాప్ నంబర్ 9121685513. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్ పెట్టండి. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్కి. ఓన్లీ వాట్సాప్, కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ కాల్స్ నాట్ అలౌడ్. సో నేను క్లియర్గా మీ పేరు ఎలా ఉంది చెప్తాను. బట్ ఇప్పుడు పెట్టిన వెంకటేష్ గురించి మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. వెంకటేష్ ఆర్ వెంకట్ ఆర్ వెంకీ. సో వెంకటేష్లో 33వ నంబర్, వెంకట్లో 16 నంబర్, వెంకీలో 13 నంబర్లు ఉన్నాయి. ఇంతకన్నా మీరు పెట్టినా కూడా వాయిస్ చెప్పేది ఏమి ఉండదు. కాబట్టి ఈ పేరు గల వాళ్ళు ఆలస్యం చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మీ పేర్లు మార్చను, మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం చెలా చేస్తాను. సర్టిఫికెట్స్లో కూడా ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పినట్టు స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీ అండగా వస్తాయి, మిమ్మల్ని రక్షిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు ఎలా ఉంది. సో పేరులో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు. చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని చాల్డిన్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు. బట్ చాల్డిన్ సిస్టంలో, కబాలా సిస్టంలో, పైథాగరస్ సిస్టంలో 3 సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు. ఒక సిస్టంలో 14 నంబర్ వచ్చి ఇంకో సిస్టం 16 వస్తే 16 పనిచేస్తుంది. సో 16 అంటే కూలిపోవడం. లైక్ సత్యం కంప్యూటర్స్, సత్యంలో ఒక సిస్టంలో 14, ఒక దాంట్లో 16 ఉంది.
14 వల్ల పైకి వచ్చింది, 16లో పడిపోయింది. 2 కరెక్టే. సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంకా చాలామంది అన్ని నంబర్లకు వాట్సాప్ చేస్తున్నారు. ఒకే నంబర్ వాళ్ళు 3 ఫోన్ నంబర్లు పెడుతున్నారు. సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను, నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. వాయిస్ ఇస్తూ ఉంటాను, కాల్స్ వస్తుంటాయి, చాలా ఇబ్బందిగా ఉంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి, తెలుగులో పెట్టకండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ ఒక్క నంబర్కే మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను. బాగుంటే మీరు చాలా చాలా లక్కీ. పేరులో 60% బలం ఉన్నా బాగలేదనే చెప్తాను. 60 అంటే ఆయుష్ 60, డబ్బు 60, ఆనందం 60. 80% పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను. బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఏ నంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేరులో లెటర్ ఎలా ఉండాలి, ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను. ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకోవాలి. మెయిన్ డోర్కి పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, రక్షిస్తాయి, గెలిపిస్తాయి. అందుకే స్పెల్లింగ్ ఇంటి మెయిన్ డోర్కి ఉండాలి కంపల్సరీగా. తర్వాత నేను చెప్పిన లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్. దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 to 3 లక్కీ స్టోన్స్ వస్తాయి. కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి. కరెక్షన్ ఇస్తాను. ఈరోజు దోషం ఆగుతుంది, బట్ మీరు ఆల్రెడీ మీకు 32 ఏళ్ళు 34 ఏళ్ళ వయసు ఉందనుకోండి, ఈ 34 ఏళ్ళ దోషము ఒంట్లో నుంచి తీయాల్సింది లక్కీ స్టోన్, రత్నమే. సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు, చేతులు కడుక్కోవచ్చు. ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని, ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది. అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం. సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓన్లీ కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు, కోర్స్ రాసుకోవాల్సి ఉంటుంది. లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అవ్వడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు. సో మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్గా రావాలని వాళ్ళకు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో. సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, అద్దెకం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఉంటుందండి. సో మీరు మణికొండ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.